My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. మరొక్కసారి కొండ మీది ప్రసంగం గురించి మేము మాట్లాడుకుంటుండగా వింటున్న ప్రతి బిడ్డని, మాట్లాడుతున్న నన్ను దీవించి ఆశీర్వదించి నీ సత్యాలతో మమ్మల్ని నాటమని, నీ సత్యాలు మమ్మల్ని ఏలులాగా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో అడివేకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న అంశంలోకి వెళ్ళిపోదామండి. ఏంటంటే అదే కొండ మీది ప్రసంగంలో నెక్స్ట్ అంశంలోకి వెళ్ళబోతున్నాం. ఈరోజు మరి ఆల్మోస్ట్ 5 సెషన్స్ అయిపోయినాయండి. ఆ 5 సెషన్స్లో మనము ఓన్లీ 5వ అధ్యాయం మాత్రమే మనం కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈరోజు 6వ అధ్యాయము అడుగు పెడుతున్నామండి. 6వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. ఈ మరి 1 నుండి మరి ఎన్ని వచనాలంటే 17 వచనాల వరకు చదువుతాను, అలాగే ధ్యానిద్దాము. మరి ఈ కొద్ది సమయాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుండి. లేని ఎడల పరలోకమునందున్న మీ తండ్రి యొద్ద మీ ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 5వ వచనం అండి. మరియు మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములోను వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుకుచున్నారు. మీరు వారి వలనే ఉండకూడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరలుగా ఉన్నవేవో ఆయనకు తెలియనని. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేడి. పరలోకమందు, చూడండి, పరలోక ప్రార్థన ఉందండి ఇక్కడ. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేరబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణమును క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములు క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమింపడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి. తాము ఉపవాసము
తాము ఉపవాసము చేయునట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కొని అప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీకు ఫలితమును ఇచ్చుని. చూసారండి 17 వచనాలు. నేనైతే చదవడానికి కష్టపడిపోయా, మరి విన్న వారికి ఎంత అర్థమైందో కానీ మరి వాక్యము చదవాలని ఒప్పందం మీద చదువుతూ ఉన్నానండి ఈ సమయంలో. మరి మొట్టమొదటిగా మరి ఈ 6వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు వరకు మనం ధ్యానించి ఉన్నాం, అంటే చదివి ఉన్నాము. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ క్లుప్తంగా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏంటంటే మనుషుల వలె అంటే కాకుండా, అంటే మనుషులకి కనపడాలని మరి మీరు ఇష్టం ఉన్నట్టుగా 10 మందికి కనిపించేలాగా మరి ఇష్టమైన క్రియలు చేయకండి, అంటే గొప్ప కోసం చేయకండి. అది ఏ విషయంలో మాట్లాడుతున్నాడంటే డోంట్ బి హిపోక్రైట్స్, అంటే వేషధారుల వల్లే ప్రార్థనలోను ఇచ్చుటల్లోనూ అలాగే ఫాస్టింగ్లోను. ఈ అంశం అండి ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. అవి ఈ 17 వచనాలలో లిఖించబడింది. ఎలా అంటే వేషధారుల వల్లే, అంటే మేమే చేసాము, నేను ఫాస్టింగ్ చేస్తున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను వాళ్ళకి ఇచ్చి ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, గొప్పల కోసము నలుగురు చూసేలాగా మీరు చేయకూడదు. ఎలా చేయాలి అనేది చెప్తున్నాడు, ఎలా చేయకూడదు అనేది చెప్తూ పరలోక ప్రార్థనని కూడా కొండ మీది ప్రసంగంలోనే యేసుప్రభు వారు వారికి నేర్పించాడండి. మరి వేరే అధ్యాయంలో చూసినప్పుడు, వేరే సువార్తల్లో చూసినప్పుడు ఏమని ఉంటుందంటే శిష్యులు వచ్చి ప్రభువా మాకు ప్రార్థన నేర్పించవా అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మరి అక్కడ బోధించినట్టుగా వాళ్ళు రాస్తారు. కానీ ఇక్కడ మాత్రం కొండ మీది ప్రసంగంలోనే మరి లిఖించబడిందండి. అది ఏది ఏమైనా కానీ యేసయ్య మాటలు, యేసయ్య నోటి నుండి వచ్చిన మాటలు కాబట్టి మనం ధ్యానించబోతున్నాం. అయితే వేషధారుల వలె అంటే నటించే వారిలాగా ఉండకండి. దయచేసి మీరు ప్రార్థన చేసినప్పుడు తలుపులేసుకొని ప్రార్థన చేయండి. అలాగే మరి మీరు ఎవరికైనా ఇచ్చినప్పుడు మరి అందరికీ చెప్తూ ఇవ్వకండి, అంటే డబ్బాలు కొట్టుకోకండి. చాలామంది అలా చేస్తారు. కాబట్టి అలా చేస్తే లాభం ఏముంది? అలా చేస్తే మరి మీకు ఫలితం ఉండదు. మీరు రహస్యంగా చేస్తేనే మీకు దీవెన అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఆ రహస్యంగా ఎట్లా చేయాలి అనేది కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. కావున మీరు ధర్మము చేసినప్పుడు 10 మంది చూడాలని గొప్ప కొరకు మీరు ఇవ్వకూడదు. కానీ కుడి చెయ్యి ఇచ్చినది ఎడమ చెయ్యి కూడా తెలియనంతగా, అంటే నువ్వు ఒక్కసారి దానం చేసింది ఇంకా నువ్వు మరలే దాని గురించి ఆలోచించకూడదంట, మర్చిపోవాలంట. ఎడమ చెయ్యి మర్చిపోవడం అంటే ఎడమ చెయ్యి కూడా తెలియకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఒక్కసారి చేసిన పని మరలా నీకు అది గుర్తుండకూడదు. అంటే దాని గురించి గొప్పగా మాట్లాడుకోవడానికి కూడా గుర్తుండకూడదు. అసలు నువ్వు దానం చేసావని నువ్వు తలంచాల్సిన అవసరం లేకుండా నువ్వు గుర్తించకూడదు. అలా నువ్వు మర్చిపోతే దేవాది దేవుడు నువ్వు చేసిన ఈ కార్యానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఏ విషయంలో దాన ధర్మాలు చేస్తున్నావో, ఏ హృదయంతో దాన ధర్మాలు చేస్తున్నావో, అది దేవుడికి ఇచ్చుట విషయంలోనే కావచ్చు, లేని వారికి ఇచ్చుట విషయంలోనే కావచ్చు, పరిచర్యకి సపోర్ట్ చేసే విషయంలోనే కావచ్చు, నువ్వు ఎవరికి ఎప్పుడు ఎట్లా ఏ రకంగా నువ్వు ఇచ్చిననో అది ఏ రీతిగా ఉండాలంటే రహస్యమందున్న నీ తండ్రికి మాత్రమే తెలియాలని ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు. అవును, 100% అన్ని వేళలా అది తెలియకుండా జరగదండి. రహస్యం అనేది ఏది ఉండదు, అన్నీ బయలుపరచబడుతుంది. కానీ కావాలని జీవపు డంబము కొట్టుకుంటూ, అంటే చేశాను ఇచ్చాను నేనే అనే స్వభావము లేకుండా, ఓపెన్గా అందరికీ చూపించే స్వభావం లేకుండా, ఆ దురుద్దేశం లేకుండా మరి చేయమంటున్నాడు. అలాగే ప్రార్థన విషయంలో కూడా ఏమంటున్నాడు అంటే మీరు తలుపులు వేసుకొని ప్రార్థన చేయండి. అందరికీ వినిపించేలాగా గట్టి ప్రార్థనలు కాదు, అందరికీ అర్థమయ్యేలాగా కాదు. కానీ ఎలా చేయాలి అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు ఇలా తలుపులన్నీ వేసుకొని, అంటే మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొని, అంటే ఇది ఒంటరి ప్రార్థన అండి. ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు మరి రహస్యమందున్న నీ తండ్రి నీ ప్రార్థన వినులాగా మీరు రహస్యంగా ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. అలాగే అంటే మరి కలిసి ప్రార్థన చేసినప్పుడు అది వేరే విషయం, వినిపిస్తుంది, గట్టిగానే చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఈ గట్టి ప్రార్థన కూడా కొంతమంది ప్రార్థనలో కూడా జీవపు డంబాలు వస్తూ ఉంటాయండి. నేను గమనించాను, నేను కూడా ఒక్కొక్కసారి అనుకున్నాను, అమ్మో ఇదేంటి నేను ఇంత బాగా చేశాను ప్రార్థన, అనుకున్న రోజులు కూడా నా జీవితంలో ఉన్నాయండి. చాలా బాగా చేశాను ఆ ప్రార్థన అని. కానీ అలాంటి స్వభావం మనలో ఉండకూడదండి. యథార్థమైన ప్రార్థన మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయనకి మనకి మధ్యలో ఇలాంటి
జాప్యం లేకుండా, ఎలాంటి ఆటంకం లేకుండా మరి ఆయన వైపు చూడాలంటే ఆటంకాలన్నింటికీ తలుపులు వేసి, ఇదండి యాక్చువల్గా తలుపులు వేసుకొని అంటే ఆటంకాలన్నింటికి మనము తలుపులు వేసేసి డిస్టర్బెన్స్ అన్నిటినీ పక్కకు పెట్టేసి, అది ఫోనే కానీ అది ఏదైనా కానీ అన్నీ పక్కకు పెట్టేసి రహస్యమందు మనల్ని చూస్తున్న దేవాదేవుడు. దేవుడేమి రహస్యమందు లేడండి, ఆయన ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన ఉన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అంటున్నాడు. ఆయన ఏం రహస్యమందు లేడు, కానీ రహస్యంలో చూస్తున్నాడు. అంటే నువ్వు చేసే క్రియలు నువ్వు రహస్యంగా చేస్తుండగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. సో నువ్వు చేస్తున్న మంచి క్రియలు చూస్తున్నాడు, అలాగే నువ్వు చేస్తున్న చెడు క్రియలు చూస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు రహస్యమందు నిన్ను చూస్తున్న దేవాది దేవుడు నిన్ను దీవించే పనులు చేస్తున్నావా? రహస్యంగా నిన్ను చూస్తున్న దేవాది దేవుడు మరి నువ్వు నిన్ను శిక్షించేలాంటి, లేకపోతే దేవుడు బాధపడేలాంటి క్రియలు చేస్తున్నావా? ఈరోజు జ్ఞాపకం చేసుకో. అంటే రహస్యంగా చేయడం మాత్రమే కాదు, కానీ రహస్యమందు నువ్వు చేస్తున్న క్రియలు ఎలాంటివో కూడా ఆయన చూస్తున్నాడమ్మా. జాగ్రత్త. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మరి 10 మందికి వినిపించాల్సిన అవసరం లేదు, కానీ మరి గదిలోకి వెళ్ళి ఆయనైతే నువ్వు మూలిగినా వింటాడు. నువ్వు ఒకవేళ మాట రానివాడివా, మూగవాడివా, మూలుగుతుంటే నీ తలంపులే ఆయనకి తెలుసు కదమ్మా. నేను చాలాసార్లు గమనిస్తానండి, నేను ప్రార్థన చేయను ఎక్కువ, నిజం చెప్పండి నా ప్రార్థన జీవితం చాలా తక్కువ అండి. మరి క్షమించండి, మాట నేను ఒప్పుకుంటున్నాను, కానీ నేనేంటంటే ఆయనతో మాట్లాడుతూనే ఉంటానండి. 20 అంటే నా ఎప్పుడు ఏసయ్యా ఇది, ఏసయ్యా అది అని గట్టిగా మాట్లాడతానా, లేకపోతే లోపల మాట్లాడతానా తెలియదు, కానీ ఆ మాటలలోకి వెళ్ళే వెంటనే రెస్పాండ్ వచ్చినట్టుగా, అంటే మనం ఎవరితోటైనా ఏమైనా మాట్లాడితే ఏంటి అంటాం కదండి, ఏదో పిలిచావా, పలకరించావా, లేకపోతే ఏదైనా అన్నావా అన్నట్టుగా, మరి వెంటనే నేను ఏది అనుకున్నా కూడా, దేని గురించి ఆలోచన చేసినా, దేని గురించి ప్రార్థించినా వెంటనే దానికి తగ్గట్టుగా మరి అక్కడ సూచనలు కానీ, కార్యములు కానీ, మాటలు కానీ, ఆ రిజల్ట్ అనేది, మరి ప్రూఫ్ అనేది నేను వెంటనే, ప్రభా ఎంత దగ్గరున్నావు ప్రభా, నేను మనసులో అనుకున్నాను కదా ప్రభా, నేను కనీసం ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు అది అనుకునే లోపే మరి దేవాది దేవుడు జవాబులు ఇస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మన అంతరంగాల్ని కూడా ఆయన, మన అంతరంగ ఆలోచనల్ని కూడా ఆయన ప్రార్థనగా స్వీకరిస్తాడండి. మన తలంపుల్ని, మాటల్ని కూడా ఆయన ప్రార్థనగా స్వీకరిస్తాడు. మరి నిజంగా ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మాట్లాడడం అని పెద్దవాళ్ళంతా చెప్తున్నారు కదా. ఇట్స్ నాట్ మన పొజిషన్ కాదండి, మోకరించున్నావా, నిల్చొని ఉన్నావా, కూర్చొని ఉన్నావా కాదు. అఫ్ కోర్స్ అలా చేయాలి, మోకరించి చేసే ప్రార్థనలో ఫలితం ఉంటుంది. మన చేతులు ఎత్తవలసింది అది ఆయనని గణపరచడం. మనం మోకరించినప్పుడు మనము ఆయన సన్నిధిలో ఆయన మీద ఆధారపడుతున్నట్టుగా ఒక సూచన, మనం చేతులు ఎత్తినప్పుడు నీవే నాకు దిక్కని చెప్పడానికి ఒక సూచన. అవును, ఆయన మనము 2 చేతులు చాపినప్పుడంట మనం ప్రార్థన చేస్తే ఆయన 2 చేతులని బలపరుస్తాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఇంకేం కావాలండి, మనకి ఇంకేం కావాలి? మనము కూర్చొని ఉన్నాను, పడుకొని ఉన్నాను. దావీదు మహారాజ్ అంటాడు, నేను నా పడుకలో పడుకొని కూడా మూలుగుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. రాత్రంతా దేవుని సన్నిధిలో మరి నేను మొరపెడుతూనే ఉంటాను అంటాడు. అవునండి, మనం ఏ స్థితిలో, ఏ పొజిషన్లో, ఎట్లా ప్రార్థన చేసినా ఆయన వింటాడు. కానీ మనం అంటే నిజంగా చెప్పాలంటే నీ తలంపులు, నీ హృదయాలని ఆయన తెలుసుకున్న దేవుడు నువ్వు చేసే ప్రతి క్రియ, ప్రతి ప్రార్థన వింటున్నాడు. కాబట్టి మనము ఆయన వైపే చూద్దాం, ఆయన లాగానే మనము నిలబడదాం, ఆయన కోసమే మనము ప్రార్థన చేసి నిలబడదామండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు నేను ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే దేవాది దేవుడు మనకిస్తున్న గొప్ప సత్యము ఇంకొకటి ఇక్కడ ఉంది. ఏంటంటే పరలోక ప్రార్థన అండి. నిజమే, పరలోక ప్రార్థన గురించి మరలా చెప్పాలి అంటే మనకి కనీసం 2-3 రోజులు, కానీ ఈరోజు ఇక్కడే ముగించాలి. కాబట్టి నేనేమంటున్నానంటే పరలోక ప్రార్థన గురించి ఒక చక్కటి అంశాన్ని, మరి కంప్లీట్ ప్రార్థనని మరి వివరించడం అనేది జరిగింది. మీరు యూట్యూబ్లోకి వెళ్తే పరలోక ప్రార్థన మరి గ్లోరియస్ గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్లో మరి అది అప్లోడ్ చేయబడింది. దయచేసి మీరు విని దీవించబడచ్చు. అది ఒక 2-3 సంవత్సరాల కింద చెప్పిన మెసేజ్ అండి, మీరు దీవించబడచ్చు. కానీ ఇప్పుడు మరలా దీనిలోకి వెళ్ళి మళ్ళీ కొన్ని ధ్యానిద్దాం. ఏంటండి మరి పరలోకపు ప్రార్థన చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడైనా, పరలోకమునందున్న మా తండ్రి ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు. అయితే మీరు ఎట్లా ప్రార్థన చేయాలంటే ఇదిగో ఇలా చేయాలని దీని గురించి మాట్లాడుతున్నాడు. పరలోకంలో మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి పైనను
నెరవేర్చబడును గాక. చూడండి, ఆయన రాజ్యము భూలోకానికి రావాలని మనం ప్రార్థన చేయాలంట. ఇవన్నీ ఏంటంటే మనం చేసే రహస్య ప్రార్థనలు ఇవ్వండి. నిజం చెప్పండి, ప్రభా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడును గాక. నీ పరలోకంలో నువ్వు ఎట్లా ఉద్దేశించావో ఆ రీతిగా భూమిపైనను నా జీవితంలో కూడా నెరవేర్చబడును గాక అని మనం ప్రార్థన చేయాలంట. ఆ తర్వాత అనుదిన ఆహారం, ఇదిగో అనుదిన ఆహారం అంటే శారీరకమైన ఆహారం మాత్రమే కాదు, ఆత్మీయ ఆహారం నడిపించడానికి కావాల్సిన మనం ఈరోజు చేయవలసిన పని బాధ్యతలలో మనకి కావాల్సిన జ్ఞాన వివేచన తలంపులు నడిపింపు కూడా ఆయన ఆహారంగా మనకి ఇవ్వాలండి. అంటే ఆయన ప్రణాళికలో మనం పొందుకోవాలి. అలాంటి నడిపింపు కూడా మనకి కావాలి. అది మనము కోరుకోవాలి. మా రుణస్తులను క్షమించిన ప్రకారముగా మా రుణములను క్షమించండి. ఈ మాట గురించి కూడా ఎన్నోసార్లు నేను బోధించాను. మా రుణములు అంటే మనం చేసిన అప్పులు కావచ్చు, మనం చేసిన తప్పులే కావచ్చు. అప్పులు తప్పులండి రెండు కూడా ప్రభా క్షమించు, తీర్చు. ఎలా? నేను ఇంకొకరి అప్పులు, ఇంకొకరి రుణములు మేము ఎట్లా క్షమిస్తున్నామో ఆ రీతిగా తప్పులు, అప్పులు అన్నీ కూడా ఇక్కడ రాయబడుతున్నాయండి. కాబట్టి నువ్వు దేవుని చేత క్షమించబడాలన్నా, నీ రుణములు దేవుడు తీర్చాలన్నా ఏం చేయాలి తెలుసా అండి? కేవలం ఫైనాన్సెసే కాదండి, అన్ని విషయాలలో చెప్తున్నా నేను. మీరు ఇతరుల రుణములను క్షమించండి, ఇతరుల తప్పులను క్షమించండి, ఇతరులని కూడా మీరు చూడండి. ఎందుకంటే నేను చెప్పట్లే, తర్వాత వచనంలో ఉంది, మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఎప్పుడంట? మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల, అపరాధములను అలాగే రుణములను మీరు క్షమిస్తే నేను కూడా మీ అపరాధములను మీ అపరాధములను నేను క్షమిస్తాను. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము క్షమాపణ గురించి నిన్నటిది అంటే ముందు వచనాల్లో మనం ధ్యానించాము కదండి. మనం క్షమించితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తే, అంటే మన శత్రువుల కోసం ప్రార్థన చేస్తే వారు దీవించబడతారు, వారిని దేవుడు మారుస్తాడు. అయితే ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు తెలుసా? క్షమింపకపోతే మీ తండ్రి మీ అపరాధం క్షమించలేడంట. చూడండి, ఇక్కడ ప్రార్థన నేర్పించాడు క్షమించమని. రుణస్థులను క్షమించండి, మీ రుణములను మీకు రుణపడిన వారిని క్షమించండి, వారిని మన్నించండి, అప్పుడు నేను కూడా మన్నిస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనం ఇతరుని క్షమించే వారిగా ఉన్నాం. పరలోకము భూలోకమును రావాలని ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. మనకు కావాల్సిన దైవిక చిత్తము, అవును దినదినము చేసిన సేవ దైవ చిత్తమునకు సరిపోవా అన్నట్టుగా, ఈరోజు నువ్వు సేవకుడివే కాకపోవచ్చు, నువ్వు ఏ స్థితిలో ఏ పనిలో ఉన్నా కానీ ఈరోజు దేవుడు పరలోకంలో నీ పట్ల ఏమి ఉద్దేశించాడు అది నీ ద్వారా జరగాలని కోరుకో. అది నీ ద్వారా జరగాలని కోరుకుంటే దేవుడు జరిపిస్తాడు. అప్పుడు నువ్వు ప్రభు చిత్తంలో ఉన్నట్టే కదా. రేపటి గురించి ఎల్లుండి గురించి ఎందుకండి? అఫ్కోర్స్ రాబోయే కాలంలో అది కూడా మనం ధ్యానించబోతున్నాం. అయితే వాటి గురించి చింతించకండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో అనుదిన ఆహారము లాగా, అనుదిన చిత్తము, నానాటికి కావాల్సిన ఆహారము, నానాటికి కావాల్సిన దేవుని చిత్తము పరలోకం నుండి మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి ఆల్రెడీ నిర్ణయించబడిందండి. దాన్ని పొందుకొని దాని ప్రకారంగా మనం జీవిస్తే, నడుస్తే అదండి నిజమైన క్రైస్తవ జీవితం. అదండి నిజంగా ఈ ప్రార్థనకి అర్థం. అలాంటి ప్రార్థన మనల్ని చేయమంటున్నాడు. ఎప్పుడు చేస్తారండి? కొంతమంది అయితే దీన్ని జపం చేసేసుకున్నారు. అంటే మీకు అందరికీ తెలుసు, వాళ్ళైతే జపమే చేస్తూ ఉంటారు, కానీ దీనిలో ఉన్న మర్మం వాళ్ళకి తెలియలేకపోతుంది. కొంతమందికి తెలుసు అండి, తెలియదని నేను అందరినీ అనట్లేదు, తెలియకుండా రోజు 100 సార్లు చదువుతూ ఉంటారు. కానీ దాని అర్థం ఎంత గొప్పగా ఉందని తెలుసుకుంటే అది మనకి జీవము, అది మనకి జీవపు ఊట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్ల కూడా ఉండకూడదు. చూడండి, ఉపవాసము, ప్రార్థన, ఇచ్చట మూడింటి విషయంలో ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు, ఎలా ఉండకూడదు అంటున్నాడు. ఇక్కడ కూడా ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నానని నలుగురికి చిన్న ముఖం వేసుకొని లేకపోతే అలా ఉండాల్సిన అవసరం లేదు. అవునండి, ఎక్కువ రోజులు ఉపవాసం చేస్తే ముఖం చిన్నపోతుంది, ఆల్మోస్ట్ వీక్ అయిపోయినట్టుగా, ఫిజికల్గా వీక్ అయినట్టు కనిపిస్తామేమో, అదే ఒప్పుకుంటాను. అయితే నలుగురికి తెలిసేలాగా దీనముఖం వేసుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఉపవాసం అంటే ఎందుకు చేస్తామండి? అఫ్కోర్స్ ఉపవాసం 2 రకాలుగా చేస్తారండి. ఒకటి ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుండి తప్పించడానికి ఉపవాసం చేస్తే ఖచ్చితంగా కన్నీటి ఉపవాసం అవుతుంది, సంతోషంగా ఉండము, అది సారఫుల్ ఉపవాసమే అవుతుందండి. కానీ ఉపవాసం అంటే దేవుని కోసం మనం చేసినప్పుడు కొంతమంది ఆచారంగానో అలవాటు ప్రకారంగానో దేవునికి ఇవ్వాలని ప్రతి బుధవారమో శుక్రవారమో వారానికి 2 రోజులు 3 రోజులు అలా పెట్టుకుంటారు కదా. ఆ రోజు అసలు ఎందుకు దుఃఖం, ఎందుకు బాధ? దేవుని సన్నిధిలో అఫ్కోర్స్ భారాన్ని కుమ్మరించుకోవడం తప్పలేదు, ఇతరుల కోసం కన్నీటి ప్రార్థన చేయడం తప్పలేదు. కానీ నిజం చెప్పంటే సంతోషంగా
సంతోషంగా దేవునితో గడపాలి కదండి. అప్పుడు మనం ఏంటంటే మనం సంతోషంగా దేవునితో గడపాల్సిన వారంగా ఉన్నాం, కానీ దుఃఖం అవసరం లేదు. అందుకోసమే అంటాడేమో ఇక్కడ మొహం కడుక్కొని ఆయిల్ అనాయింట్ తలని అనాయింట్ చేసుకొని ముఖం కడుక్కొని అంటున్నాడు. అంటే ఫ్రెష్గా ఉంచుకోండి, సంతోషంగా ఉండండి, దీనులుగా ఉండాల్సిన అవసరం లేదు. దేవునితో గడుపుతున్నారు, ఆనందంతో నింపబడాలా, ఆనంద తైలం మీలో ఉండాలా. నెత్తి మీద ఉన్న నూనెను బట్టి మొక్క మీద జడ్డు కాదండి. ఆ పరలోకపు సన్నిధి మీ ముఖం పైన మరి ప్రజ్వలింపచుండగా మీరు ఆనంద భరితులైపోవాలండి. అది మన దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఇక్కడ ఏంటంటే అదేదో నేను ఉపవాసం ఉన్నానని ఏదో చెప్పుకుంటూ ఈరోజు ఉపవాసం అని చెప్పుకొని డబ్బా కొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అంటే జాలి చూపించాలో మరి వాళ్ళపైన, లేకపోతే వాళ్ళని గొప్పగా పొగడాలో నాకు అర్థం కాదు, కానీ అలా ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా అదే లిస్టులో ఉన్నానేమో, మరి నేను కూడా ఒకరిని తీర్పు తీర్చకూడదు, కానీ చెప్తున్నానండి. అంటే ఒక్క మాట చెప్తున్నా, మనం ఉపవాసం ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఎవరికో తెలియకపోవచ్చు, కానీ ఇంట్లో ఉన్న 10 మందికి తెలుస్తుందండి. దాన్ని మనం దాచలేము. అలా అని చెప్పేసి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని ఉపవాసాలు కలిసి చేసేది ఉంటాయి, కొన్ని ఉపవాసాలు సంఘంగా చేస్తాము, అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఉపవాసం చేసినప్పుడు బాధ దుఃఖాలు అక్కర్లేదు. సమస్యలు ఉన్నప్పుడు చేసిన ఉపవాసాలకి దుఃఖం ఆటోమేటిక్గా వస్తుంది, కానీ దేవునికి దగ్గర అయ్యే ఉపవాసం, అంటే దగ్గర, వాసం అంటే ఉండడం, దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆయనతో గడిపిన మరే ఆ సమయము దేవునికి మహిమ తీసుకొస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహిమ నీలో నిత్యం నిరంతరం ఉండులాగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత ఇంకా వచనాలు ఉన్నాయండి. ఉపవాసము చేయనట్టు మనుషులకు కనబడవలనని కాకుండా రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కొని అప్పుడు రహస్యమందున్న చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇదండి నేను చెప్పాలనుకుంటా. అంటే ఇవన్నీ ఆల్రెడీ చదివాను కాబట్టి వాటిని నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మళ్ళీ చదువుతున్నాను. ఏదేమైనా కానీ ఇక్కడ మొదటిగా మనం నేర్చుకుంది ఏంటంటే 2-3 విషయాలు. అంటే ఇప్పుడు ఈరోజు ఈ కొండ మీద ప్రసంగంలోకి వెళ్ళి మనము ధ్యానించిన అధ్యాయంలోకి వెళ్ళి మనం నేర్చుకుంది ఏంటంటే వేషధారణ లాంటి అంటే నటనతో కూడిన ప్రార్థనలు, నటనతో కూడిన ఉపవాసాలు, నటనతో కూడిన ఇచ్చుటలు మనం చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఎలా చేయాలో కూడా క్లుప్తంగా వివరంగా మనకి వర్ణించాడు. కాబట్టి ఆ రీతిగానే మనం ముందుకెళ్దాం. అలాగే మళ్ళీ తర్వాత ఏమంటున్నాడంటే మీరు రహస్యంగా చేస్తే ఓపెన్గా రివార్డ్ చేస్తానండి. అంటే నలుగురికి తెలిసేటట్టు చేసినా రివార్డ్ ఇస్తాడండి. మన దేవుడు మన ప్రయాసము, ఆయనలో మనం చేసే ప్రయాసాన్ని ఆయన వ్యర్థపరచడు. హల్లెలూయా. ఆయన యందు అంటాడు కదా, నా క్రీస్తు యందు మన ప్రయాసము వ్యర్థము కానే కాదంట. కాబట్టి మన ఏ ప్రయాసం వ్యర్థం కాదు. మన ప్రార్థనలకి జవాబు రావంటే వస్తాయండి. మనం చేసే ఉపవాసాలకి జవాబులు రావా? వస్తాయండి. ఆయన అంగీకరించాడా అంటే అంగీకరిస్తాడు. కానీ అలా వేషధారలాగా వచ్చేస్తే అది దేవాది దేవునికి సంతోషాన్ని ఇవ్వదు, మనల్ని చూసి ఆనందించలేడు. కాబట్టి మనము చేసినా కూడా అది మనకి నిజంగా మేలు చేస్తుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి మనకు అవసరం లేదండి, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మనం బ్రతకట్లేదు, ఎవరి కోసమో మనం బ్రతకట్లేదు. కాబట్టి దేవుని కోసం బ్రతుకుతున్న మనము దేవుడు చెప్పిన మాటల్లో, ఆయన బాటల్లో సాగుతూ ముందుకు సాగుదాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నానండి, మరి దేవాది దేవుడు ఇంకా ముందుకు సాగుతుండగా కృప చూపించునుగాక. రిహల్లమ శిఖందరని కాసిక తురిహల్లబ. మరి ఆయన మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన గురించి. ఇదిగో చూడండి, మీ క్షమాపణ గురించి మాట్లాడి ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? క్షమాపణ గురించి మీరు క్షమిస్తే నేను క్షమిస్తాను అంటున్నాడు. చూడండి, మీరు ఎవరినైతే క్షమించరో వారిని నేను క్షమించను అంటున్నాడు. అదొక అధికారము మనకి. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనము చూసినప్పుడు శిష్యులకు ఇచ్చిన అధికారం మనకు కూడా ఇచ్చినాడు. అయితే మీరు క్షమించకపోతే, మీరు ఇతరులని క్షమించకపోతే మిమ్మల్ని కూడా క్షమించను అంటున్నాడండి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. చూడు, మరలా ఎందుకు చెప్తున్నాడు? ఇతరులు మీరు దేవుని బిడ్డలైతే చూడండి, నేను గతంలో మనం ధ్యానించిన జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో. ఎందుకు అంటే మరి మనం నెమరు వేసుకోవాలి కదండి, వాక్యాన్ని ధ్యానించుకోవాలి. వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం నిజమే, కానీ నెమరు వేయడం ఆపేసామండి. నెమరు వేయడం అంటే తెలుసు కదండి, ఆవులు మరి ఆ బర్రెలు చేసేవి అవి అన్నీ ఒకటేసారి మొత్తం తినేస్తాయంట. తర్వాత మెల్లిగా లోపలికి అక్కడ ఒక సంచి ఉంటుందంట వాటికి లోపల, అవి మళ్ళీ బయటకు తీసుకుని నమ్ముతూ ఉంటాయంట. ఆ జ్యూస్, ఆ బలం అంతా కూడా ఎక్కడికి పోతుందో తెలుసా అండి? మనకి పాల రూపంలో వస్తుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ పాలు, ఆ శ్రేష్టమైన పాలు మనకి రావాలంటే ముందు అవి సమయాన్ని బట్టి
ముందు ఫాస్ట్గా తినేసి అవి ఇంకా దివారాత్రములు పడుకుంటే కూడా నమ్ముతూనే ఉంటాయండి. ఎప్పుడు చూసారో లేదో మీరు వాటిని, ఆ గేదెల్ని చూస్తే నిద్రపోతున్నట్టు ఉంటాయి, నమ్ముతూనే ఉంటాయి, నోరు ఎప్పుడు ఆడిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ రసము, ఆ కడుపులో పడ్డ ఆహారం, ఆ గడ్డికి సంబంధించిన ఆహారానికి సంబంధించిన ఆ శ్రేష్టమైనదంతా కూడా మరలా తన జీర్ణశక్తిలోనికి, తన శరీరంలోనికి ప్రవహించిన తర్వాత అప్పుడు అది పాల రూపంలో వస్తే ఆ పాలంతా కూడా మనము తాగి బలం పొందుకుంటున్నామండి. మరి మన వాక్యము ధ్యానించినప్పుడు, మన వాక్యాన్ని మనము నెమరు వేసుకున్నప్పుడు, మరి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనం క్షమించాలి. క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఇతరులని మనం క్షమించినప్పుడు ఉన్న దీవెన ఆశీర్వాదాలు నిజంగా అవి చాలా గొప్పవండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నాడు, క్షమించాలి. అలాగే ప్రార్థన చేసినప్పుడు చేయాల్సినవన్నీ కూడా మనకు బోధిస్తున్నాడు. మరి గత కొన్ని రోజులుగా అండి, మరి ఇది నిజంగా చెప్పాలంటే నేనైతే కనీసం ఇంకొక మరి 5-6 అంటే ఇంకొక 5 రోజుల వరకు కూడా మనం ధ్యానించబోతున్నాం. 5 వారాలు లేకపోతే 5 సెషన్స్గా మనం ఇంకా ముందుకు సాగబోతున్నాము. ఎందుకంటే ఈ పరలోకములో ఉన్న దీవెన ఆశీర్వాదాలు అన్నీ కూడా, బైబిల్కి సంబంధించిన సత్యాలన్నీ కూడా మరి దేవాది దేవుడు ఈ కొండ మీద ప్రసంగంలోనే ఇమర్చి ఉన్నాడని నాకు అర్థమైంది. కాబట్టి నేను తీసుకుంటున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను మరి ఈ 111 వచనాలు దయచేసి మీరు ధ్యానించాలని, అందుకే నేను క్లుప్తంగా చదువుతూ మీకు బోధిస్తూ మరి వీటిని పాటిస్తే చాలు. చాలామందికి వాక్యాలు చదవడము, నేర్చుకోవడము, బైబిల్ స్టడీ చేయడము, మరి బైబిల్ ప్రైజులు కొట్టేయడము చాలామందికి వస్తూ ఉంటుంది కదండి. నిజంగా ఈ కొండ మీద ప్రసంగము 111 వచనాలు మరి ధ్యానించే వాళ్ళు కూడా ఉన్నారేమో నాకు తెలిసి, వాళ్ళు చూడకుండా చెప్తారేమో నాకు తెలిసి. మరి ఇవే వచనాలు కింద మీద పెట్టేసి అక్కడ ఇక్కడ ఉంటాయి. వీటిని మనం ధ్యానిస్తూ ఉంటాము. మరి సంవత్సరాలు ధ్యానించవచ్చు, నెలలు ధ్యానించవచ్చు, కానీ కేవలం కొన్ని రోజులు మట్టుకి మనం వీటిని ధ్యానించవలసినగా ఉన్నామని నాకు అర్థమై చెప్తా ఉన్నాను. దయచేసి మీరు నేర్చుకోండి. నేను ఈ కొండ మీద ప్రసంగం అనేది ఎందుకు చెప్తున్నాను అంటే, కావాలని ప్రతిసారి గుర్తు చేస్తున్నానండి. ఎందుకంటే కొత్తగా వినే వాళ్ళు ఉంటారు కదా అని, వారి కోసమే. మరి పాత వాళ్ళు ఆల్రెడీ వింటున్న వాళ్ళైతే బోర్ కొట్టిస్తున్నానేమో అనుకుంటున్నారేమో, కానీ ఇక్కడ బోర్ కాదండి. ఎందుకు నేను ఈ కొండ మీద ప్రసంగాన్ని చదువుతున్నాను. మీరు కూడా బైబిల్ తీసి చదవండి. అదే టైంలో చదువురాని వాళ్ళైతే వినండి. ఎందుకంటే ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి మనం పాటిస్తే క్రైస్తత్వంలో మనం ముందుకు సాగుతాం. అవును, బోధించే వారి గురించి మనం మాట్లాడుకున్నాం ఒక టైంలో. మరి ఒక్కటి అల్పమైనది, ఈ బోధించిన వాటిలోకి వెళ్ళి ఒక్కటి అల్పమైనది తగ్గించినా కూడా మనమంట ఏం చేస్తామంట, మరి ఆ పరలోకంలో తక్కువ వారమైపోతామంట, అల్పులమైపోతామంట. అల్పమైనది మనం ఇక్కడ వదిలేస్తే, పాటించకపోతే పరలోకంలో అల్పులమైపోతామని చెప్తున్నారు. కాబట్టి మనం అలా ఉండకూడదని, మరి ఇవన్నీ మనం పాటించాల్సిందిగా ప్రతి ఒక్క వచనం మరి బైబిల్కి ఆధారమైనదే, పరిశుద్ధాత్మక ఆధారమైనదే. ఇవన్నిటిని మనము నేర్చుకుంటూ ప్రేమలో ముందుకు సాగుదు దేవాది దేవుణ్ణి మనము మైపపరచుదుముగా. కానీ మరి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానండి. మరి ఈ కొండ మీద ప్రసంగము మరి ఏ సమయంలో, ఏ రోజు మరి ప్రభువారున్న 3.5 సంవత్సరాలు ఏ రోజు చెప్పారో నాకు తెలియదు. కానీ ఇవన్నీ కూడా చాలా మంది విన్నారు, వందల మంది విన్నారు, వేల మంది విన్నారో నాకు తెలియదు. కానీ తన శిష్యులు మట్టుకైతే విన్నారండి. తన శిష్యులు, అందుకే వారు ఏం మాట్లాడినా, పత్రికల్లో ఏది మాట్లాడినా కూడా వీటిని ఆధారం చేసుకొని మనం వింటూ ఉంటాము. కాబట్టి మనం నేర్చుకుందామా. నేను అనుకుంటున్నాను, బైబిల్లో ఏది శ్రేష్టమైంది అంటే నాకు ఒకప్పుడు తెలిసేది కాదు. బైబిల్లో నీకు ఏది ఇష్టం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వచనం గుర్తొచ్చినప్పుడు ఒక్కొక్క వచనము, లేకపోతే ఒక్కొక్క అధ్యాయం నేను చెప్పేదాన్ని. కానీ ఈ కొండ మీద ప్రసంగాన్ని ధ్యానించడం ఆరంభించిన తర్వాత నిజంగా చెప్పాలంటే నేను చాలా కొంచెం చెప్తున్నాను, చాలా ఊరికి ఇట్లా సింపుల్గా చదువుతూ ధ్యానిస్తున్నాం అంతే. ఎక్కువ మనం లోతుగా వెళ్ళట్లేదు. కానీ నిజం చెప్పాలంటే ఇంతకంటే శ్రేష్టమైన అధ్యాయాలు బైబిల్ అంతట్లో లేవని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ ప్రార్థనతో ముగించుకుందామని. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాను. ప్రభా నాయనా తండ్రి, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. 111 వచనాలు కొండ మీద ప్రసంగించిన వాటిని మేము ధ్యానిస్తుండగా ప్రతి బిడ్డ కూడా ప్రతిరోజు వాటిని చదవాలి ప్రభా, ప్రతిరోజు వాటిని పాటించడానికి ప్రయాసపడాలయ్యా. అలాంటి అభిషేకమునైనా నాకును అలాగే వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా.